హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ జాబ్స్ అడ్వైజర్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసరికి మరొక మంచి పార్షియల్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే రిలీజ్ అయింది గైస్, ఎన్టీటీ డేటా కంపెనీ నుంచి అనమాట. మీ అందరికీ తెలిసే ఉండొచ్చు. ఎన్టీటీ డేటా కంపెనీ అనేది ఇది ఒక జాపనీస్ ఎంఎన్సీ కంపెనీ అనమాట. ఇది వచ్చేసరికి మనకి ఐటీ సర్వీసెస్ అండ్ కన్సల్టింగ్ మీద అయితే ఇందులో ఇంటర్నల్గా వర్క్ అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. ప్రజెంట్ వచ్చేసరికి మనకి జూనియర్ మైక్రోసాఫ్ట్ ఇంజనీర్ ఈ యొక్క రోల్ అనేది ఫ్రెషర్కి రిలీజ్ అయింది. ప్రజెంట్ 2 లొకేషన్స్కి అయితే అవైలబుల్ ఉందన్నమాట. ఒకటి వచ్చేసరికి హైదరాబాద్ లొకేషన్ అండ్ సెకండ్ వన్ బెంగళూరు లొకేషన్. సేమ్ రోల్ మనకి 2 లొకేషన్స్కి అయితే రిలీజ్ అయింది. మీరు అప్లై చేసేటప్పుడు మీకు ఏ రోల్ అయితే నియరెస్ట్గా ఉంటుందో దాన్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇది కంప్లీట్లీ ఫుల్ టైం రోల్ అనమాట, ఎలాంటి పార్ట్ టైం జాబ్ కాదు. పర్ డేకి వచ్చేసరికి మనకి 9 అవర్స్ వర్క్ అనేది ఉంటుందన్నమాట. పర్ వీక్కి 5 డేస్ వర్క్, 2 డేస్ అయితే మనకి వీక్ ఆఫ్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇందులో వచ్చేసరికి ఆన్ సైట్ వర్కింగ్ అంటే హైబ్రిడ్ మోడ్లో వర్క్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి లింక్డ్ఇన్లో కూడా సేమ్ రోల్ అయితే పోస్ట్ చేశారు. లింక్డ్ఇన్ వీళ్ళ యొక్క అఫీషియల్ ఎంటిటీ డేటా లింక్డ్ఇన్ పేజ్లో ఇక్కడ కూడా మనకి హైబ్రిడ్ అనే మెన్షన్ చేశారనమాట. ఫుల్ టైం అనమాట. ఈ జాబ్కి మీరు అప్లై చేసుకోవాలంటే మీకు వచ్చేసరికి బేసిక్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి బ్యాచిలర్స్ డిగ్రీ ఉంటే సరిపోతుందన్నమాట ఈ జాబ్కి మీరు అప్లై చేసుకోవడానికి. వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత మీరు వచ్చేసరికి ఎందులో వర్క్ చేయాలి, ఏమేమి టెక్నాలజీస్ అనేది కూడా మనకి ఇక్కడ అప్డేట్ చేశారనమాట. క్లౌడ్ మేనేజ్డ్ సర్వీస్ ఇంజనీర్కి అయితే L1 రోల్లో అయితే వర్క్ చేస్తారనమాట. ఇందులో వచ్చేసరికి మీరు సపోర్టింగ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది గైస్, ఐటీ సపోర్టింగ్ రోల్ అనమాట. ఇందులో వచ్చేసరికి ఇన్వెస్టిగేషన్ కానివ్వండి అండ్ క్లౌడ్ బేస్డ్ ఇన్సిడెంట్స్ మీద వర్క్ చేసి అండ్ సర్వీస్ రిక్వెస్ట్ని క్లోజ్ చేయడం, అలర్ట్స్ ఏమైనా వస్తే వాటిని చెక్ చేసి ప్రాపర్ ట్రబుల్ షూట్ అనేది చేసి మీరు ఈ ఈ యొక్క ఇన్సిడెంట్స్ని క్లోజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇందులో వచ్చేసరికి ఇది ఎంట్రీ లెవెల్ రోల్ అనమాట. ఈ జాబ్కి వచ్చేసరికి ఫ్రెషర్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. మీకు స్కిల్స్ వచ్చేసరికి ఇందులో అయితే ఇక్కడ అప్డేట్ చేశారు కదా, బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ మేనేజ్మెంట్ ఏజెంట్స్ రిడెండెన్సీ కాన్సెప్ట్స్, ఇవన్నీ కూడా నెట్వర్కింగ్ కానీ డేటా సెంటర్ ఇలాంటివి, స్టోరేజ్, క్లౌడ్ బ్యాకప్ ఎక్సెట్రా అనమాట. ఇలాంటివి ఏదన్నా ఇక్కడ కొన్ని అప్డేట్ చేశారు. వీటిలో ఏ 2 టెక్నాలజీస్ ఆర్ 3 టెక్నాలజీస్ వచ్చినా మీరైతే ఈ జాబ్కి అప్లై చేసుకోండి గైస్. పర్టికులర్ ట్రైనింగ్ కూడా ఇది ఎంట్రీ లెవెల్ రోల్ కాబట్టి ట్రైనింగ్ కూడా ఈ జాబ్కి మీకు ప్రొవైడ్ చేసే ఛాన్స్ అయితే ఉంది కాబట్టి తప్పకుండా అయితే ఫ్రెషర్స్ అందరూ కూడా అప్లై చేసుకోండి. ఇక్కడ రోల్ కూడా మనకి డిస్క్రిప్షన్ కూడా మంచిగా అయితే ఉందన్నమాట. ఇవన్నీ కూడా సర్వీస్ నౌ ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ అంటే మనకి సర్వీస్ నౌలో అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. మేబీ మ్యాక్సిమం మనకి సర్వీస్ నౌవే ఉంటుంది గైస్, లేదంటే ఏదన్నా మానిటరింగ్ టూల్స్ కూడా మనకి ఇచ్చే అవకాశం ఉందన్నమాట, ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ టూల్స్. ఇదంతా జాబ్ డిస్క్రిప్షన్ మొత్తం కూడా చెక్ చేసుకోండి. ఇది మీకు ఇంట్రెస్ట్గా అండ్ అప్లై చేయాలనుకుంటే తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. మీరు అప్లై చేసుకోవడానికి డిస్క్రిప్షన్లో నేను అప్లై లింక్ అనేది ప్రొవైడ్ చేశాను. అక్కడి నుంచి క్లిక్ చేయగానే మీకు సేమ్ డైరెక్ట్గా నేను ఏ పేజ్ అయితే చూస్తున్నానో సేమ్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ అప్లై నౌ బటన్ అయితే ఉంది కదా, ఇది జస్ట్ క్లిక్ చేయండి. ఎల్లో కలర్ బటన్ అప్లై నౌ అనేది మనకి టాప్లో ఉంటుంది అండ్ డౌన్లో కూడా లాస్ట్ పేజ్ డౌన్లో కూడా ఉంటుంది. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇది లోడ్ అవుతుంది ప్రజెంట్. యు ఆర్ అప్లయింగ్ ఫర్ అని మనం ఏ రోల్ అయితే అప్లై చేస్తున్నామో ఆ రోల్ ఇక్కడ జాబ్ ఐడి అనేది వస్తుంది. ఇక్కడ వచ్చేసరికి మన రెజ్యూమ్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అప్లోడ్ CV క్లిక్ చేసి, లేదంటే లింక్డ్ఇన్ త్రూ కూడా మీరు అప్లై చేయొచ్చు. నా ప్రిఫరెన్స్ ఏంటంటే మీరు ఇక్కడ కెరీర్ పోర్టల్లోనే అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి గైస్. అప్లోడ్ CV అని క్లిక్ చేస్తే మీ రెజ్యూమ్ అనేది అప్లోడ్ అయిపోతుంది అనమాట. మీ సిస్టంలో నుంచి అప్లోడ్ చేయండి. నెక్స్ట్ కంట్రీ డిఫాల్ట్గా సెలెక్ట్ అయి ఉంటుంది. ఇక్కడ మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఇవన్నీ కూడా బేసిక్ డీటెయిల్స్ ఏవైతే స్టార్ మార్క్ ఉన్నాయో అవి మ్యాండేటరీ అనమాట, కంపల్సరీగా ఫిల్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇవన్నీ కూడా ఫిల్ చేసి నెక్స్ట్ బటన్ క్లిక్ చేసి ఇంకా మనకి ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ మీకుంటే ఎక్స్పీరియన్స్ ఇవ్వచ్చు, లేదంటే అది లీవ్ చేయొచ్చు అనమాట. అండ్ మనకు కొన్ని అప్లికేషన్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి, అవన్నీ కూడా ఫిల్ చేసి డీటెయిల్స్ అన్ని రివ్యూ చేసుకుని ఫైనల్గా సబ్మిట్ చేయటమే గైస్. ఇది అనమాట టుడే జాబ్ నోటిఫికేషన్ వచ్చేసరికి. తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. ఇది గైస్, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఈ యొక్క జాబ్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి, దట్ వాళ్ళు కూడా చెక్ చేసుకొని అప్లై చేసుకుంటారు. ఈ జాబ్ ఇన్ఫర్మేషన్ కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే చిన్న లైక్ చేయండి, మరొక 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.